డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్ చిల్డ్రన్. చెప్పారా నాకు అందరూ గుడ్ మార్నింగ్? వెరీ గుడ్. చెప్పిన వారందరికీ అందరికీ చెప్పేశారా? ఇంట్లో ఈరోజు ప్రొద్దుట లేవగానే సెంటర్కి రాగానే చెప్పారా? ఆయమ్మకు, టీచర్ గారికి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పేశారా? సెంటర్కి వచ్చారా లేదా? లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా అందరికీ చెప్పాలి ప్రొద్దుట లేవగానే. ఓకేనా? శభాష్. మరి మనం కార్యక్రమంలోకి వెళ్దాం. పిల్లలు, మనము కార్యక్రమంలో ముందుగా చేసేది ఏంటి? ప్రార్థన. మరి ప్రార్థనకు మీరు సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. మరి నేను ఇక్కడి నుంచి ప్లే చేస్తాను. మీరు కూడా చక్కగా గట్టిగా పాడుతూ ఏకాగ్రతతో భగవంతుని ప్రార్థించండి. రెడీ? దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు అందరూ చక్కగా ప్రార్థన చేశారు కదా? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనకు నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో కొన్ని చూస్తూ వస్తున్నాము. ఈరోజు మనము 3+ పిల్లలు అంటే 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకి ఇచ్చిన అభ్యసన దీపికలో 2 పేజీలు చూద్దాం. ముందుగా పేజీ నంబర్ 39లో ఏమిచ్చారో చూద్దాం. రెడీయా మీరందరూ కూడా? ఓకే. మరి ఇప్పుడు ఒకసారి మానిటర్ వైపు చూద్దామా పిల్లలు? పిల్లలు, ఇక్కడ ఏమిచ్చారో చూసారా? బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండుగ మీరందరూ మొన్న చేసుకునే ఉంటారు కదా? మీరందరూ కూడా చక్కగా రెడీ అయిపోయి మంచిగా బతుకమ్మను పేర్చుకొని బతుకమ్మ ఆడారు కదా? దాని గురించి ఇక్కడ ఏమిచ్చారో చూసేద్దాం. పిల్లలకు బతుకమ్మను పేర్చటంలో రకరకాల పూలను పరిచయం చేయాలి. అయితే మనం బతుకమ్మను ఏ పూలతో పేరుస్తాము అన్నది పిల్లలకు తెలవడానికని రకరకాల పువ్వులను మనం పరిచయం చేయడానికని ఈ అభ్యసన పత్రంలో మనకు ఇచ్చారు. మరి చూసేద్దామా? చూడండి పిల్లలు, ఈ పువ్వుని చూసారా? ఈ పూలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. పైనేమో కొద్దిగా పింకిష్ షేడ్లో ఉంది కదా? దీన్ని మనము తెల్ల గునుగు పూలు అంటాము. ఏమంటాం పిల్లలు? తెల్ల గునుగు పూలు. చూసారా? ఇలా పొడువుగా ఉన్నాయి. పైనేమో కొంచెం ఇట్లా కొన్ని మొగ్గగా ఉన్నప్పుడేమో ఇట్లా త్రిభుజాకారంలో ఉంది. ఇలా పెద్దగా అయిపోయాయి. దీన్ని మనం ఏమంటాము? తెల్ల గునుగు పూలు. మళ్ళీ అనండి, తెల్ల గునుగు పూలు. మరి ఇంకో దానికి వెళ్దాం. ఇక్కడేమిచ్చారు చూడండి. పసుపు పచ్చగా ఉన్నాయి కదా ఈ పూలు. వీటిని ఏమంటామో తెలుసా పిల్లలు? వీటిని మనం తంగేడు పూలు అంటాం. ఏమంటాము? తంగేడు పూలు. తంగేడు పూలు. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఏమిచ్చారు? ఈ పూలను చూసారా మీరు ఎప్పుడైనా? కొంచెం పింకిష్ రెడ్ షేడ్లో, పింక్ రెడ్కు మధ్యలో ఎర్రగా ఉన్నాయి. మధ్యలోనేమో పసుపు పచ్చగా చిన్న చిన్నగా ఇలా ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామో తెలుసా? దీన్ని మనం పట్నం బంతి పూలు అంటాం. ఏమంటాము? పట్నం బంతి పూలు. పట్నం బంతి పూలు. ఇప్పుడు మరొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, చూసారా ఎలా ఉన్నాయి? ఇవి ఎర్రగా ఉన్నాయి, పైన పింకిష్ షేడ్ రెడ్ మధ్యలో ఉన్నాయి. దీన్ని మనం
పట్టుకుచ్చు పూలు అంటాం. ఇవి మెత్తగా ఉంటాయి, రేకులు మెత్తగా వెల్వెట్ లాగా ఉంటాయి. దీన్ని మనం ఏమంటాము? పట్టుకుచ్చు పూలు అనండి పిల్లలు, పట్టుకుచ్చు పూలు. ఇంకా చూద్దాం. ఇవి చూసారా పిల్లలు? పసుపచ్చగా ఉన్నాయి కదా, వీటిని మనం బంతి పూలు అంటాం. ఏమంటాము? బంతి పూలు. మళ్ళీ అనండి, బంతి పూలు. ఇది చూడండి, ఇదేమో పసుపచ్చ రంగులో సన్నగా రేకులతో ఉంది కదా, దీన్నేమంటామో తెలుసా? ఇది గుమ్మడి పువ్వు. ఏంటిది? ఇది గుమ్మడి పువ్వు. అయితే బతుకమ్మని పేర్చడానికి ఈ వివిధ రకాల పూలను మనము వాడుతూ ఉంటాము. సరేనా? మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఇదేమో తెల్ల గునుగు పూలు, ఇదేమో తంగేడు పూలు, పట్నం బంతి పూలు, పట్టుకుచ్చుల పూలు, బంతి పూలు, గుమ్మడి పూలు. ఇవన్నీ కూడా మనము బతుకమ్మను పేర్చడానికని వాడుతూ ఉంటాము. ఇవి కొన్ని మాత్రమే, ఇంకా మరెన్నో మనకి మన పరిసరాల్లో దొరికేవి కూడా వాడుతూ ఉంటాము. ఇప్పుడు మరో పేజీ చూసేద్దాం. బతుకమ్మ పండుగలోనే మరో పేజీ ఇచ్చారు. ఇక్కడ కింద గమనిక ఇచ్చారో ఏంటో చూసేద్దాం. బిడ్డకు ముందుగా బతుకమ్మలో ఉపయోగించే పూల పేర్లను తెలియజేయండి. తరువాత బిడ్డను ఒకే రకమైన పువ్వులకు గీత గీసి జతపరచమనండి. ఇదండి గమనిక. అయితే పిల్లలు, మనము రకరకాల పువ్వులను బతుకమ్మను పేర్చడంలో వాడతామని చెప్పుకున్నాము. ఇందాక కొన్ని చెప్పుకున్నాము, ఇంకా మరికొన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ముందుగా ఇక్కడ ఏమిచ్చారు? ఒకే రకంగా ఉన్న పూలను జతపరిపించండి అని చెప్తున్నారు. మనం ఇక్కడ ఏమేమి పూలు ఇచ్చారో మనకు చూసేద్దాం. ఇదేమిటి పిల్లలు? చూసారా దీన్ని ఎప్పుడైనా? ఇది తామర పువ్వు. తామర పువ్వును కూడా మనము బతుకమ్మను పేర్చడంలో వాడతాము. మరి ఇదేమిటో తెలుసా పిల్లలు? ఎర్రగా ఉంది కదా, ఇది మందారం. ఇది ఎర్ర మందారము. దీన్ని కూడా మనము బతుకమ్మను పేర్చడంలో వాడతాము. మరి ఇది పిల్లలు, ఇది బంతి పువ్వు. ఇది కూడా మనము బతుకమ్మను పేర్చడంలో వాడతాము. ఇది పిల్లలు, ఇదేమో గులాబీ పువ్వు. ఈ గులాబీ పువ్వును కూడా మనము బతుకమ్మను పేర్చడంలో వాడుతూ ఉంటాము. ఇది చూసారా? దీన్ని మనము పొద్దుతిరుగుడు పువ్వు అంటాము. ఇది పెద్దగా ఉంటుంది, పసుపచ్చ రంగులో ఉంది. దీన్ని కూడా మనము బతుకమ్మను పేర్చడంలో వాడుతూ ఉంటాము. అయితే ఇటువైపు కొన్ని పువ్వులు ఇచ్చారు, మళ్ళీ ఇటువైపు కూడా కొన్ని పువ్వులు ఇచ్చారు. మనము ఇప్పుడు ఒకే రకంగా ఉన్న పువ్వులను జతపరచండి అని చెప్తున్నారు మనకి. మనము చేసేద్దామా మరి? మొదటగా ఇది తామర పువ్వు. ఇక్కడ ఎక్కడుంది చూడండి, గమనించండి. ఇక్కడుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మందారం పువ్వు ఉంది. మరి ఇక్కడెక్కడ ఉంది చూసారా పిల్లలు? చెప్పండి. ఇదిగో ఇక్కడుంది. మరి మందారం పువ్వుని కూడా జతపరుద్దాం. నెక్స్ట్ ఇది బంతి పువ్వు. మరి ఇక్కడెక్కడుంది బంతి పువ్వు? గమనించారా? ఇదిగో ఇక్కడుంది. ఇది కూడా జతపరుద్దాం. ఇది గులాబీ పువ్వు. గులాబీ పువ్వును కూడా జతపరుద్దామా? ఎక్కడున్నాయి చూడండి. గులాబీ పువ్వు ఎక్కడుంది? ఇక్కడుంది. జతపరిచేద్దాం. నెక్స్ట్ ఇదేమిటి అనుకున్నాము? ఇది పొద్దుతిరుగుడు పువ్వు. దీన్ని కూడా జతపరుద్దాం. ఎక్కడుంది చెప్పండి? ఇక్కడుంది. ఇది కూడా జతపరుద్దాం. ఇలా పిల్లలకు ఈ అభ్యసన పత్రాన్ని చేయించాలి.
చూసారుగా, ఇలా పిల్లలకు మనము పూలను పరిచయం చేయడం వలన పిల్లలకు ఆ పేర్లు తెలుస్తాయి, వివిధ రకాల పదజాలాన్ని నేర్చుకుంటారు. ఇవన్నీ బతుకమ్మలో వాడతామన్నది తెలుస్తుంది. తర్వాత వాళ్ళు పరిసరాల్లో చూసినా కానీ వాళ్ళు గుర్తుపట్టి చెప్పగలుగుతారు. ఇది గుమ్మడి పువ్వు అని, ఇది తంగేడు పువ్వు అని వాళ్ళందరూ గుర్తుపడుతూ ఉంటారు. తద్వారా వారు కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పూలను గుర్తించడం కూడా నేర్చుకుంటారు. ఇలా మీరు కూడా చిన్న చిన్నవి ఏమైనా ఇంట్లో కనపడితే వార్తాపత్రికల్లో కానీ లేకపోతే ఎక్కడైనా మ్యాగజైన్స్లో కనపడితే పిల్లలకు చూయించి వాటిని పరిచయం చేయండి. ప్రత్యక్షంగా కనపడినప్పుడు చూపిస్తే మరీ మంచిది. ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు మనము పూర్వగణితంలోకి వెళ్దాం. అంటే ప్రీ న్యూమరసీలో మనము ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు చెప్పండి? 1 అక్షరము 1 నంబరు అంకెను మనము వ్రాయటం ఎలా అన్నది నేర్చుకుంటూ ఉన్నాము. అందులో కొన్ని విధానాలు మనం నిన్న చూసాము. మరి తర్వాత విధానాలు మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా 4వ విధానం చూద్దాం. అయితే ఈ విధానాలన్నీ కూడా మనకు పేజ్ నంబర్ 17లో ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి, అక్కడ 2 అంకెతో ఇచ్చున్నారు. మీరు దాన్ని 1 అంకెకు అన్వయించుకొని పిల్లలకు రాసే విధానాన్ని నేర్పించండి. మరి మనం ఇప్పుడు 1 అంకె వ్రాసే విధానం 4వ విధానం చూద్దాం. ఏమిచ్చారు? 4వ విధానం ఏంటంటే గాలిలో వేలితో 1ని రాయటం. చూసారుగా, అంటే పిల్లలకు 1 అంకెను గాలిలో వ్రాయమనాలి. పిల్లలు మీకు అందరికీ ఒక టాస్క్ ఇప్పుడు. 1 అంకెను గాలిలో వ్రాసేయండి. 1 అంకెను చూశారు కదా? 1 అంకె ఎలా ఉంటుంది? పైనుంచి కిందికి నిలువు గీత కదా. మళ్ళీ చెప్తున్నాను, పైనుంచి కిందికి నిలువు గీత. రాస్తున్నారా? రాయండి ఒకసారి. పైనుంచి కిందికి నిలువు గీత రాశారా? ఇప్పుడు మీరు వేలితో గాలిలో 1ని రాయండి. 1 చూసారుగా, గాలిలో చక్కగా వ్రాసారు పిల్లలు. పైనుంచి కిందికి నిలువు గీత 1. ఇప్పుడు మీరు రాయండి ఒకసారి మళ్ళీ. పైనుంచి కిందికి 1 రాస్తున్నారా? ఇప్పుడు రాయండి మళ్ళీ 1. ఇది 4వ విధానం. మరి ఇప్పుడు 1 అంకె రాసే విధానంలో 5వ విధానం చూసేద్దాం. చూడండి, ఇక్కడ 5వ విధానం ఏంటో. 1 అంకె రాయించే విధానం 5లో ఉప్పు కాగితంతో చేసిన 1ని చూపుడు మరియు మధ్య వేళ్ళను కలిపి దిద్దడం. ఇదండి, మీరు ముందుగా ఉప్పు కాగితంతో ఒక అంకె 1 అంకెను చేసుకొని ఏదైనా పేపర్ మీద కానీ అట్లా ఉప్పు కాగితం ఉంటే దాన్ని అతికించుకోండి. లేదా చక్కగా 1 అంకె రాసి దాన్ని మీరు ఇసుక పోసి తయారు చేసి పెట్టుకోండి. దాని మీద పిల్లలకు చూపుడు వేలు మధ్య వేలుతో చక్కగా దిద్దమని చెప్పండి. సో ఈ 2వ విధానంలో ఉప్పు కాగితంతో చేసిన 1 అంకెను చూపుడు వేలు మధ్య వేలుతో కలిపి దిద్దడం, ఇది 5వ విధానం. మరి ఇది సెంటర్లో ఎలా చేస్తున్నారో చూసేద్దామా పిల్లలు? యోగిత చూడు, ఇక్కడ 1 ఉంది. నువ్వు 1ని దిద్దాలి, 2 వేలతో దిద్దాలి. 1 1 అంటూ మెల్లిగా దిద్దు. 1 1 1 1 1 1 1 1. శ్రేయ ఇప్పుడు నువ్వు దిద్దు. 1 అంటూ దిద్దు.
ఒకటి 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 ఒకటి. మీరు కూడా ఇంట్లో ఇలా చక్కగా చేసి పిల్లలకు వ్రాయించండి. మరి ఇప్పుడు మరో విధానం చూద్దాము. 6వ విధానం ఎలా ఉందో చూసేద్దాం. 1 అంకె రాయించే విధానం 6. ఇందులో ఏమిచ్చారో చూద్దాం. బంకమట్టితో 1 అంకెను చేసి నేలపై టీచరు గీసిన 1పై అమర్చడం. మళ్ళీ చదువుతున్నాను. బంకమట్టితో 1 అంకెను చేసి టీచర్ గారు ముందే అక్కడ 1 రాసి పెట్టాలి, దానిపైన అమర్చడం. టీచర్ గారు 1 అంకె రాసి పెడతారు నేలపైన, దాని మీద పిల్లలను బంకమట్టితో 1 అంకెను చేసి దాని మీద అమర్చమని చెప్తున్నారు. ఇదండి. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ ఇప్పుడు ఈ టైంలో మనము పిల్లలను బంకమట్టిని అవన్నీ తాకడము వద్దు కాబట్టి మనం ఇక్కడ క్లే కానీ లేకపోతే మైదా పిండిలో కొంచెం నూనె రంగు వేసి దాన్ని చక్కగా చేసుకొని దాని ద్వారా కూడా పిల్లలకు మనం ఈ యాక్టివిటీ చేయించవచ్చు. మరి ఇది ఇక్కడ సెంటర్లో ఎలా చేస్తున్నారో చూద్దాం. మీ ముందు ఏముంది? ఒకటి. ఏముంది పిల్లలు? మీ దగ్గర ఏముంది? రంగు కలిపిన పిండి ఉంది, క్లే మైదా పిండి ఉంది. ఇప్పుడు మీరేం చేయాలి? 1ని చేసి మీ ముందున్న 1 మీద అమర్చాలి. సరేనా? చేయండి. మరి బాగా పిసికి చేతులతో 1 చేయండి. పిండితో 1 చేసి అమర్చండి. 1 చేసి అమర్చండి. ఇది కిందికి వెళ్ళిపోతుంది. అది ఎట్లనే అవుతుంది. జాగ్రత్త పిండి. ఒకటి. ఒకటి మీద అమర్చారా? 1ని చేసి వెరీ గుడ్ పిల్లలు. చూశారు కదా, పిల్లలు జాగ్రత్తగా ఆ మైదా పిండిని 1 మీద అమరుస్తున్నంతసేపు వాళ్ళు చూస్తూ ఉన్నారు. 1 కోసం వాళ్ళు ఈ పని చేస్తున్నారని దాని మీద అమర్చినంతసేపు దాని మీద చూస్తున్నారు. కాబట్టి ఇది 1 అంకె అన్నది వాళ్ళకు ఆకారం బాగా తెలిసిపోతుంది అన్నమాట. ఇలా మీరు వ్రాయించే విధానాలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు పేరెంట్స్ చేయించండి. సరేనా? మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు కమ్ ఆన్, ప్లీజ్ స్టాండ్ అప్. వెరీ గుడ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. మనం ఇప్పుడు ఏం పాట నేర్చుకుంటున్నాము గుర్తుందా మీకు? చెప్పండి. బల్ల కింద నల్ల పిల్లి. మరి మీరందరూ కూడా గట్టిగా పాడుతూ చక్కగా యాక్షన్ చేయండి. చూద్దామా మరి?
పిల్లలు మీరందరూ కూడా చక్కగా చేశారు. వచ్చేసింది కదా మీకు పాట యాక్షను. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనకిచ్చిన ఇంగ్లీష్ వర్క్ బుక్లో 2 పేజీలు చూద్దాము. ఎన్ అక్షరం గురించి ఇచ్చిన వర్క్షీట్స్లో 2 పేజీలు చూద్దాము. పేజ్ నంబర్ 55 మరియు 56 3 నుంచి 4 సంవత్సరాలకు ఇచ్చిన పిల్లల వర్క్ బుక్లో చూసేద్దాం. ముందుగా పేజ్ నంబర్ 55, తర్వాత పేజ్ నంబర్ 56 చూద్దాం. దీంట్లో మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ సౌండ్ ఎన్. ఇక్కడ ఏమైతే పిక్చర్స్ ఇచ్చారో ఆ పిక్చర్స్తో ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉంది, స్మాల్ ఎన్ కూడా ఇచ్చారు. ఈ ఎన్ అక్షరానికి సంబంధించినటువంటి పిక్చర్ని జతపరచమన్నారు. ఓకేనా? ఓకే. You see here, what is this, children? Car. 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 కార్లో మరి ఎన్ అక్షరం ఉందా? కార్. సి కార్. నో కదా, లేదు. సో నో మ్యాచింగ్. ఓకే, వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ నెస్ట్. నెస్ట్. నెస్ట్ అంటే పక్షి గూడు అని చెప్పుకున్నాం కదా మనము, గుర్తుంది కదా? పక్షి గూడులో దీనిని మనము తెలుగులో పక్షి గూడు అంటాం, ఇంగ్లీష్లో నెస్ట్ అంటామని చెప్పుకున్నాం. మరి నెస్ట్లో మొదటి అక్షరం ఏం వినిపించింది? నా. వెరీ గుడ్. నా కదా, ఎన్ వినిపించింది కదా. ఎన్ అక్షరం ఉందా? మరి మ్యాచ్ ఎక్కడి నుంచి చేయాలి మనం? లెటర్ నుంచి పిక్చర్కి చేసేయాలి. ఓకే, వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, నోస్ కదా, ముక్కు. ముక్కులో ఈ శబ్దము మనకి ముక్కు ఏమంటాం ఇంగ్లీష్లో? నోస్ అంటాం కదా. ఈ నోస్లో ఎన్ అక్షరం ఉంది కదా. ఎన్ అక్షరం ఉంది కాబట్టి మనం ఏమంటాము? మ్యాచ్ చేద్దామా? ఎస్, మ్యాచ్ చేసేద్దాం. చూడండి, చేసేసామా? వెరీ గుడ్. ఓకే, గుర్తుపట్టేశారు కదా. నెయిల్ పాలిష్, గోర్లకి వేసుకునేటువంటి రంగు కదా. నెయిల్ పాలిష్లో మొదటి అక్షరము ఎన్నే కదా. ఎస్, మ్యాచ్ చేసేద్దామా? అంగన్వాడీ టీచర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అక్షరం నుంచి పిక్చర్కి మనము మ్యాచ్ చేయాలి. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? యాపిల్. యాపిల్. యాపిల్లో మొదటి అక్షరం ఏంటి? వినిపిస్తుందా ఎన్ సౌండ్? నో కదా, నో మ్యాచింగ్. ఓకే చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ అ నెక్లెస్. నెక్లెస్. నెక్లెస్లో మొదటి అక్షరం ఏమి వినిపించింది? ఏమి మొదటి అక్షరం? ఎన్ కదా. సో మ్యాచ్ చేద్దామా? వెరీ గుడ్, మ్యాచ్ చేసేసాం. ఓకే, 6వ అభ్యాసం చూద్దాం. చూడండి. కలర్ ద నెస్ట్ ఇన్ బ్రౌన్ అండ్ ఎనీ అదర్ కలర్ ఫర్ ఆల్ఫాబెట్. ఇక్కడ క్యాపిటల్ ఎన్ కనిపిస్తుంది కదా, క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్ ఇచ్చారు కదా. ఈ క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్కి ఏ కలర్ అన్నా వేయమన్నారు. నెస్ట్కి మాత్రం, నెస్ట్ అంటే మనము గూడు అని చెప్పుకున్నాం కదా, ఇదంతా పక్షి గూడు. గూడుకేమో బ్రౌన్ కలర్ ఏమన్నా. సో మనం యాజ్ యూజువల్గా ఎప్పట్లాగానే ఫస్ట్ ఆల్ఫాబెట్ కలర్ చేద్దాం. ఓకేనా? క్యాపిటల్ ఎన్ ఇది. మరి మనం ఎప్పుడు ఈ కలర్ చేసేటప్పుడు మనం ఏ విధంగా అయితే రాస్తామో అదే ప్యాటర్న్లో కలర్ చేయాలి కదా. సో ఇక్కడ స్టాండింగ్ లైన్ నుంచి నేను చేస్తున్నాను, స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ పైనుండి కిందికి కదా స్టాండింగ్ లైన్. ఒకసారి చూడండి, పైనుండి కిందికి స్టాండింగ్ లైన్. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఈ పైనుంచి మళ్ళీ డౌన్వర్డ్స్ కిందికి ఏముంది? స్లాంటింగ్ లైన్. ఏటవాళ్ళ గీత ఉంది కదా, స్లాంటింగ్ లైన్. ఏముంది?
స్లాంటింగ్ లైన్ ఉంది చూడండి, పై నుండి కిందికి గీసేసాను కదా. ఇక్కడ నుంచి మళ్ళీ అప్వర్డ్స్ ఏముంది, స్టాండింగ్ లైన్ ఉంది కదా. గిద్దామా? ఇలా కలర్ చేసుకుంటూ మనము ఈ స్ట్రోక్స్తో ఈ విధంగా మనము క్యాపిటల్ ఎన్ కంప్లీట్ చేసేసామా? వెరీ గుడ్. దెన్ స్మాల్ ఎన్. ఈ స్మాల్ ఎన్ చూడండి, దీనికి కూడా నేను ఈ విధంగానే స్టాండింగ్ లైన్తోనే చేస్తున్నాను, కలర్ చేస్తున్నాను. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మధ్యలో పైనుంచి మళ్ళీ కొంచెం కింద నుంచి ఇక్కడ మనకి ఏమైంది, కర్వ్ లైన్ అంటే వంకర గీత ఉంది. ఈ వంకర గీతతో మనము కలర్ చేసేసాం. ఓకేనా? స్మాల్ ఎన్ సరిపోయింది కదా. క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్ చేసాం. ఇప్పుడు మనము ఇక్కడ నెక్స్ట్కి చేసేస్తున్నాం. చూడండి, మనం ఎప్పుడైనా మొదలు పెట్టేటప్పుడు బార్డర్స్ గీసుకోవాలని ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా. హోల్డ్, ఇలా హోల్డ్ చేయండి, క్రేయాన్ని చేసేసి ఈ విధంగా ఫస్ట్ మనము ఈ బార్డర్స్ కానీ గీసుకుంటే మనకేంటి ఉపయోగము, బయటికి రాకుండా ఒక ప్రాపర్ వేలో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన స్థలంలోనే మనం ఆ డ్రాయింగ్ చేసేస్తాం కదా. ఈ విధంగా ఈ స్ట్రోక్స్తో ఈ విధంగా ఈ డ్రా చేయటం వల్ల పిల్లవాడికి ఏంటి, ఈ పట్టు అనేటువంటిది వస్తుంది. తర్వాత ఏకాగ్రతతో డ్రా చేస్తాడు కదా. తనకిచ్చినటువంటి ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీని ఖచ్చితంగా సొంతగా చేయటానికి పిల్లవాడు ట్రై చేస్తాడు. ఓకేనా? ఈ విధంగా చూడండి, ఈ పట్టు పామ్ చెయ్యి, అరచెయ్యి చూడండి ఎట్లా పట్టుకున్నాను. ఈ అరచేత్తో ఇలా ఈ రెండు వేళ్ళతో ఇలా పట్టుకొని ఫ్రీ డ్రాయింగ్ అనుకోండి, ఉన్న దాంట్లోనే మనము డ్రా చేసేస్తున్నాం. ఓకేనా? ఒక పద్ధతిలో ఈ క్రమం అనేటువంటిది పిల్లవానికి తెలిస్తే రేపు పై చదువులకు వెళ్ళినప్పుడు కూడా అదే పద్ధతి బిడ్డ ఫాలో అవుతాడు. ఓకేనా? ఇంకా చూడండి, ఓకే. నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ని మనము చేసాము, డ్రాయింగ్ చేసేసాం. ఓకే. నెక్స్ట్ say aloud the name of the object and circle around n, capital N or small n. Identify the capital N and small n. సో ఇక్కడ మనకి పిక్చర్స్ ఇచ్చారు కదా. ఈ ఆబ్జెక్ట్స్ కొన్ని వస్తువులు ఇచ్చినారు. ఈ వస్తువులను గుర్తుపెట్టి ఆ గుర్తుపట్టినటువంటి వస్తువుల పేర్లను అంటే పదాలు గట్టిగా పైకి పలకాలి. ప్లస్ ఆ యొక్క ఎన్, స్మాల్ ఎన్ అండ్ క్యాపిటల్ ఎన్కి మనము సర్కిల్ చేయాలి. ఓకేనా? చూడండి చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎస్, నెయిల్ కట్టర్. నెయిల్ కట్టర్లో కదా వస్తువు గుర్తుపట్టేసాం మనము. తర్వాత నెయిల్ కట్టర్లో మనకి ఏ లెటర్ వస్తుంది, వినిపిస్తుంది? నెయిల్ కట్టర్, నెయిల్. వెరీ గుడ్. ఎన్ కదా. ఇక్కడ ఈ ఎన్కి మనం సర్కిల్ చుట్టేద్దాం. చూడండి, వెరీ గుడ్. ఓకే. క్యాపిటల్ ఎన్, దిస్ ఇస్ ఏంటిది? క్యాపిటల్ ఎన్. సే ఇట్ అగైన్, క్యాపిటల్ ఎన్. వాట్ ఆర్ దిస్ చిల్డ్రన్? నూడిల్స్. నూడిల్స్ అంటే తెలుసు కదా మీకు. అమ్మ వంట చేసి పెడుతుంది తినేటువంటి నూడిల్స్ ఇవి కదా. పక్కన సాస్ కూడా ఉంది కదా. సో ఈ నూడిల్స్కి ఫస్ట్ లెటర్ ఏమి వినిపిస్తుంది ఫస్ట్ మనకి? నూడిల్స్. నూడిల్స్. నో. ఎస్, ఎన్ కదా. వెరీ గుడ్. చూడండి, సర్కిల్ చుట్టేసామా? వెరీ గుడ్. దిస్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఎన్ కదా. వెరీ గుడ్. ఇవి రోజు తింటుంటారు కదా మీరు, కాజు బాదం కదా. వీటిని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? నట్స్ అంటాము. కాయలు లేదా గింజలు అని తెలుగులో అంటాము మనము. వీటిని నట్స్ అంటాము. ఇంగ్లీష్లో ఏమంటాము? నట్స్. చెప్పండి, నట్స్. ఈ నట్స్లో మొదటి శబ్దము
ఎన్కి సంబంధించింది కదా, అవునా కదా? ఎస్, ఎన్ అక్షరానికి సంబంధించి నట్స్ ఉంది. సో మనం సర్కిల్ చేద్దామా? వెరీ గుడ్, చేసేసాం. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? నెక్లెస్ కదా. నెక్లెస్లో మొదటి అక్షరం ఏంటి? ఎన్ కదా. రౌండ్ చుట్టేద్దాం. చూడండి, స్మాల్ ఎన్ దిస్ ఇస్. ఇదేంటి? స్మాల్ ఎన్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటి? చందమామ రాత్రి అయిపోయింది కదా, ఏమంటాము? నైట్ అంటాం కదా. నైట్, నైట్ అంటే రాత్రి, చీకటిగా ఉంటుంది కదా, దాన్ని మనము రాత్రి అంటాము. నైట్, నైట్స్. నైట్లో అక్షరం ఏమి వినిపిస్తుంది మనకి? ఎన్ అక్షరమే కదా వచ్చేది. ఎస్, ఎన్ అక్షరంతో మనకి సర్కిల్ చేసేద్దాం. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? మీరు అంగన్వాడీ సెంటర్కి వచ్చేటప్పుడు నాప్కిన్ పెట్టుకొని వస్తారు కదా, ఇక్కడ దస్తీ, రుమాలు. దాన్ని మనం ఇంగ్లీష్లో నాప్కిన్ అంటాము. ఏమంటాము? నాప్కిన్. సే ఇట్ అగైన్, నాప్కిన్. ఈ నాప్కిన్లో మొదటి అక్షరము ఎన్. ఓకే, సైకిల్ చుట్టేసేద్దామా? వెరీ గుడ్. దిస్ ఇస్ స్మాల్ ఎన్. ఓకేనా? మనకి క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్కి సంబంధించినటువంటి వస్తువులన్నిటిని మనం సర్కిల్ చేసేస్తాం. వెరీ గుడ్. నెక్స్ట్ యాక్టివిటీ చూడండి, ఫింగర్ ప్రింటింగ్ అంటే వేలి ముద్రలు. చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు? డిప్ ద మిడిల్ ఫింగర్ ఇన్ కలర్ అండ్ ఫింగర్ ప్రింట్ ది లెటర్ క్యాపిటల్ ఎన్ అండ్ యూజ్ ఫర్ క్యాపిటల్ ఎన్ ఏమో మిడిల్ ఫింగర్తో అంటే మధ్య వేలితో, తర్వాత 4 ఫింగర్తోనేమో స్మాల్ ఎన్ చేయమన్నారు. సో డిప్ ద మిడిల్ ఫింగర్ ఇన్ కలర్. మిడిల్ ఫింగర్ అంటే ఇది మనం చెప్పుకుంటాం కదా, మిడిల్ ఫింగర్ని కలర్లో ముంచమన్నారు. అండ్ 4 ఫింగర్ అండ్ తర్వాత స్మాల్ ఎన్కి చేయమన్నారు. మిడిల్ ఫింగర్ ఫర్ క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఫింగర్ 4 ఫింగర్ ఫర్ స్మాల్ ఎన్. ఓకేనా? ఇక్కడ చేద్దాం. చూడండి, నేను రెడ్ కలర్ తీసుకున్నాను. క్యాపిటల్ ఎన్కి ఏమన్నారు? మిడిల్ ఫింగర్. సో మిడిల్ ఫింగర్తో నేను సేమ్ ప్యాటర్న్తో చేస్తున్నాను. చూడండి, ఓకేనా? వెరీ గుడ్. స్టాండింగ్ లైన్ అయిపోయింది. తర్వాత స్లాంటింగ్ లైన్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? క్యాపిటల్ ఎన్ కదా. స్లాంటింగ్. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఆరో మార్క్స్ ఇచ్చిన్నారు కదా, దీని ప్రకారం మనము ఈ విధంగా చేసుకుంటూ పోతాం. తర్వాత చూడండి, 4 ఫింగర్. చూడండి, 4 ఫింగర్. ఈ 4 ఫింగర్తో స్మాల్ ఏం చేస్తున్నాను చూడండి. ఎస్, ఓకే. స్టాండింగ్ లైన్. తర్వాత కర్వ్. చూడండి, ఇక్కడ ఈ కర్వ్ ఈ విధంగా మనకు యారో మార్క్స్ ఇచ్చారు కదా, గుర్తులు మంచిగా ఇచ్చారు. సో ఈజీగా మనము చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా స్మాల్ ఎన్ చేయాలి. సో క్యాపిటల్ ఎన్ మిడిల్ ఫింగర్, స్మాల్ ఎన్ 4 ఫింగర్. చూడండి, తర్వాత ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ కలరింగ్. ఈ కలర్ చేసిన తర్వాత పిల్లల్ని క్యాపిటల్ ఎన్ అని స్మాల్ ఎన్ అని పలికిపించమన్నారు. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. క్యాపిటల్ ఎన్ చెప్పండి. క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, స్మాల్ ఎన్. ఓకే, వెరీ గుడ్. చూసారు కదా పిల్లలు, పేరెంట్స్ మీరు కూడా ఇంట్లో ఇలా చేయించడానికి ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. పిల్లలు, కమాన్ ప్లీజ్ గెట్ అప్ వన్స్ అగైన్. మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా? ఇట్స్ టైమ్ ఫర్ యోగా నౌ. మనము యోగా జనవరి కొత్త ఆసనాలు నేర్చుకున్నాం కదా, అవన్నీ నేర్చుకుంటున్నాము. మరొకసారి చేద్దామా? ఇక్కడి నుంచి సంధ్య టీచర్ గారు చేసి చూపిస్తూ ఉంటారు, మీరు కూడా చక్కగా చేసేయండి. అందరం సమస్థితిలో నిలబడదాం. చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం
करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి శాంతి. దీని యొక్క భావం మనం కలిసి సంరక్షించబడతాం, మనం కలిసి పోషించబడదాం అని కోరుకుందాం. మనం కలిసి గొప్ప శక్తితో పనిచేద్దాం. మన ప్రయాణం అద్భుతంగా మరియు సమర్థవంతంగా సాగాలి. మన మధ్య ఎలాంటి చెడు భావాలు కలగకుండా ఉండాలి. జనవరి నెల ఆసనాలు చేయడానికి ముందుగా గత నెల ఆసనాలు మరొకసారి చేద్దాం. మొదటిది తాడాసనం చేద్దామా మరి? 2 కాళ్ళు కొద్దిగా ఎడంగా ఉంచి నిలబడాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజం స్థాయి వరకు లేపాలి. 2 చేతుల వేళ్ళు ఒకదానిలోకి మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి కనపడేలా మణికట్టు తిప్పాలి. శ్వాస తీసుకొని తల మీదుగా చేతులు పైకి చాచాలి. ఇప్పుడు మడిమలు ఎత్తి ముని వేళ్ళ మీద నిటారుగా నిల్చోవాలి. ఐదు నుండి 10 సెకండ్లు ఉన్న తర్వాత శ్వాసను వదులుతూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇది తాడాసనం. రెండవ ఆసనం వృక్షాసనం. ముందుగా నిటారుగా నిలబడాలి. కుడి కాలుని మధ్యకు వంచి ఎడమ తొడ లోపలి భాగానికి కుడి పాదం ఆనించాలి. శ్వాస తీసుకొని 2 చేతులు పైకి చాచాలి. తల మీదుగా 2 అరచేతులు కలిపి నమస్కార భంగిమలోకి పెట్టాలి. నమస్కార భంగిమ పెట్టాలి. కొన్ని సెకండ్లు ఇలా ఉన్నాక శ్వాసను విడుస్తూ రెండు చేతులు కుడికాలు కిందికి దించి కొన్ని సెకండ్లు ఇలా ఉన్నాక శ్వాసను విడుస్తూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇదే విధంగా ఎడమ కాలుతో చేయాలి.
కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు జనవరి నెల ఆసనాలు చేద్దాం. మొదటిది అశ్వసంచాలన ఆసనం. దీనినే గుర్రపు స్వారీ భంగిమ కూడా అంటారు. చేద్దామా మరి? ముందుగా సమస్థితిలో నిలబడాలి. కొన్ని సెకండ్ల తర్వాత ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదలాలి. ఇప్పుడు కుడి కాలును వీలైనంత వరకు వెనకకు చాచాలి. మెల్లిగా కుడికాలు మోకాలను నేలకు ఆనించాలి. ఎడమ కాలిని మోకాలు వద్ద వంచాలి. శ్వాసను లోపలికి తీసుకొని తలను వెనుకకు వంచాలి. దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాలి. తర్వాత యథాస్థానానికి వచ్చి శ్వాసను సాధారణం చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలాగే ఎడమ కాలితో చేద్దామా? సమస్థితి నుండి ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదలాలి. ఇప్పుడు ఎడమ కాలును వీలైనంత వరకు వెనుకకు చాచాలి. మెల్లిగా ఎడమ కాలి మోకాలను నేలకు ఆనించాలి. కుడి కాలుని మోకాలు వద్ద వంచాలి. శ్వాసను లోపలికి తీసుకొని తలను వెనుకకు వంచాలి. దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాలి. ఈ ఆసనం వలన శరీరం క్రింద భాగం బలపడుతుంది. గజ్జెలు, పిరుదుల భాగాలు బాగా సాగినట్లవుతాయి. వెన్నుముక, ఛాతీ సాగినట్లవుతుంది. తర్వాత యథాస్థానానికి వచ్చి శ్వాసను సాధారణం చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కనీసం 3 సార్లు చేయాలి. జనవరి నెల 2వ ఆసనం పర్వతాసనం. సమస్థితిలో నిలబడాలి. ముందుకు వంగి 2 చేతులను పాదాలకు ఇరువైపులా ఉంచాలి. శ్వాసను వదులుతూ 2 కాళ్ళను వీలైనంత వెనుకకు చాచాలి. శరీర బరువునంతటిని అరచేతులు,
ముని వేళ్ళ మీద సమన్వయం చేయాలి. మోకాళ్ళు, మోచేతులు వంచకుండా పిరుదులను పర్వతంలాగా పైకి నెట్టాలి. పది సెకండ్లు ఇలానే ఉండాలి. ఈ ఆసనం చేయడం వలన శరీరం క్రింది భాగం బలపడుతుంది. గజ్జలు, పిరుదులు మరియు భుజాలు బాగా సాగినట్లై బలపడతాయి. తర్వాత నెమ్మదిగా శరీరాన్ని యథాస్థితిలోకి తీసుకువస్తూ శ్వాసను సాధారణం చేస్తూ నిలబడాలి. విశ్రాంతి భంగిమలో విశ్రాంతి తీసుకోవాలి. ఇలా కనీసం 5 సార్లు చేయాలి. చేశారా మీరందరూ కూడా? యోగా చేయడం మంచి అలవాటు. మరి రోజు చేయండి. ఇంట్లో అమ్మ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. మీ చెల్లెలకి, మీ తమ్ముడికి, అక్క వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు చేసే అలవాటు మీరు అలవర్చండి. సరేనా? వెరీ గుడ్. మీరందరూ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం పిల్లలు. తెలుగు భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము పిల్లలు చెప్పండి. వెరీ గుడ్. మనం ఇప్పుడు పా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. మరి ముందుగా పా అక్షరం పాట విందామా? పండు 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 పనస పండు గరుకు, పచ్చ 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 రామ చిలుక పచ్చన, పసుపు 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 చామంతి పసుపు, పడవ 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 నీటిపైన పడవ, పలుకు 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 పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు, పాప పలుకులు ముద్దు. చక్కగా ఉంది కదా పాట. మీకు కూడా వచ్చేసిందా పా అక్షరం పాట? ఇందులో పా గురించి ఎన్ని అక్షరాలు, ఎన్ని పదాలు ఉన్నాయి? పనస, పాప కదా, పడవ, ఇవన్నీ కూడా పా అక్షరంతో వచ్చే పదాలు. మనము పా అక్షరం శబ్ద పరిచయం నేర్చుకున్నాము, ఆకారాన్ని చూసాము, ఆకార పరిచయంలో కొన్ని ఆటలు ఆడాము. ఇప్పుడు మనము పా అక్షరం దిద్దడం నేర్చుకోవాలి. మరి ఇప్పుడు పా అక్షరం దిద్దడము మనకిక్కడ సరళ మేడం చూపిస్తున్నారు. వీడియో రూపకంలో చూసేద్దాం. పా అక్షరము దిద్దటం గురించి నేర్చుకుందాము. ఇది మామూలుగా ట్రేసింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా మనము ఈ పా అక్షరాన్ని దిద్దుతున్నాం కదా. సో ఈ ట్రేసింగ్ ఎలా అంటే మనము 4 విధాలుగా చేయిస్తున్నామని చెప్పుకున్నాము. సో ఈ ట్రేసింగ్ చేయటం వల్ల లాభం ఏంటి? మనకి ఫస్ట్ ఏం తెలుస్తుంది? మనకి డైరెక్షన్స్ తెలుస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఆ నమూనా ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరం యొక్క నమూనా మనకి తెలుస్తుంది. ట్రేసింగ్ అంటే ఆ అక్షర నమూనాని మనము దిద్దటం అన్నమాట. సో ఈ అక్షర నమూనాని దిద్దటం వల్ల బిడ్డకి ప్రీ రైటింగ్ స్కిల్స్ అంటే మనం స్కూల్కి బడికి పంపించడానికి సిద్ధపరచడానికి ముందు మనము నేర్పిస్తున్నాం అన్నమాట. సో వ్రాయటానికి మనము సిద్ధపరుస్తున్నాము, చదవటానికి మనం బిడ్డని. కాబట్టి ఈ యొక్క మనము ఆల్రెడీ అన్ని అక్షరాలకి ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో ఈ పా అక్షరానికి కూడా అదే విధంగా చెప్పుకుంటున్నాము. దీనిని 4 విధాలుగా మనము చేస్తున్నాము. ఒక్కొక్క విధానం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ యారో మార్క్స్ ప్రకారము దిద్దించటం కదా. మీకు ఆల్రెడీ తెలిసిందే. మీకు అంటే ఇప్పటికి చాలా అక్షరాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఇవన్నీ కూడాను. ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్లాష్ కార్డ్స్ని మీరు తయారు చేసి పెట్టుకోండి అక్షరానికి సంబంధించి. కాబట్టి ఈ పా అక్షరాన్ని ఏ విధంగా అయితే మనము దిద్దాలో ఆ విధంగా మనకి బుక్లో యారో మార్క్స్ ఇచ్చారు కదా, యారో మార్క్స్ ప్రకారం ఇప్పుడు మామూలుగా చూద్దాం. చూడండి, మనకి దీనికి ఎట్లాంటి లాభాలు ఉన్నాయో మనం ఫస్ట్ ప్రతి దానికి కూడాను ఈ యారో మార్క్స్ పెట్టడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ అనేవి, లాభాలు అనేటువంటివి ఉన్నాయి. ఏంటో అవి చూద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఈ చూపుడు వేలు, మధ్య వేలు అంటే ఇండెక్స్ ఫింగర్ అంటాము,
ఫోర్ ఫింగర్. ఈ 2 వేళ్ళను పట్టుకొని మనము దిద్దిస్తున్నాము కదా. సో ఈ దిద్దించడం అనేటువంటిది ఎట్లాగా, మనకి ఈ డైరెక్షన్స్ ఉన్నాయి కదా. ఎలా, ఇక్కడ చూస్తున్నారా, ఈ సర్కిల్, ఈ గుండ్రంగా ఉంది కదా, ఈ గుండ్రము ఇక్కడ దాకా దిద్దించి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఉంది. సో ఎలా దిద్దాలో చూద్దాం. చూడండి, 2 వేళ్ళు పెట్టండి పిల్లలు. చూపుడు వేలు, మధ్య వేలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది కదా పాయింట్. సో ఇక్కడ నుంచి మనము ఎలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి కదా. చూడండి, మీరు దిద్దేటప్పుడు మీకు తెలుస్తుంది ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది, ఈ కండరాల అభివృద్ధి మనకి జరుగుతుంది, ఆ పట్టు అనేటువంటిది మనకి తెలుస్తుంది. సో ఈ మజిల్ స్ట్రెంగ్త్ వల్ల కూడాను మనకి ఏం జరుగుతుంది, ఆ అక్షరం యొక్క ముద్ర గుర్తుండిపోతుందంట. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, 3వది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఈ డైరెక్షన్స్ చూస్తున్నారు కదా, ఈ గుండ్రం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా. ఆ తర్వాత ఒక వంకర, ఈ వంకర ఎక్కడ దాకా, పై దాకా వచ్చేసింది ఏటవాలుగా. మధ్య దాకా వంకర తీసుకొని పైన ఏటవాలుగా గీయాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ 3 పా అనుకుంటూ బిడ్డ దిద్దాలి. ఇది కంటిన్యూగా ఇక్కడ దాకా దిద్దాలి కదా. ఈ దిశలు అయితే మనకు తెలిసినాయా లేదా, అవునా కదా. ఎస్, ఈ విధంగా పా అక్షరాన్ని ఆ యారో మార్క్స్ ప్రకారము మనము దిద్దిస్తున్నాము. 2వది వచ్చేసేసి ఈ యారో మార్క్స్ ఇలానే పెట్టాలి. తర్వాత బిడ్డ ఎదురుగా అనమాట కూర్చోపెట్టి ఇలాంటిది ఒకటి ఇచ్చి తర్వాత యారో మార్క్స్ లేనటువంటి పానివ్వాలి. సో ఈ పై యారో మార్క్స్ ఉన్నటువంటి పాని చూస్తూ బిడ్డ కింద పాకి, అంటే యారో మార్క్స్ లేని పాకి ఏం చేస్తాడు, చింతగింజలు పెడతాడు. ఎలా పెట్టాలో మనం చూద్దాం. చూడండి, మనం ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడే చూసాము. ఇలాగా యారో మార్క్స్ చూస్తూ ఈ విధంగా ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ చూస్తూ పెడుతూ ఉంటాడు. చూడండి, మనకి పట్టు అనేటువంటిది ఫస్ట్ నుంచి చెప్పుకున్నాము. ఈ ఫింగర్స్కి, ఈ యొక్క వేళ్ళకి తగినటువంటి పట్టు అనేటువంటిది రావాలి రాయటానికి. అటువంటి పట్టు ఓన్లీ కేవలము ఈ యాక్టివిటీస్ చేయిస్తేనే వస్తుంది. బట్టించి పా అని పట్టించి పెన్సిల్తో పెన్తో రాయటం కాదు. అప్పుడు అంటే ఆ వయసుకి ఏం జరుగుతుంది, కండరాల అభివృద్ధి, చిన్న కండరాల అభివృద్ధి జరగదనమాట. కాబట్టి బిడ్డ రాయటానికి కష్టపడతాడు, రాదు కూడాను. సో అందుకని చెప్పేసి మనం ఇట్లా ఈ యాక్టివిటీస్ ద్వారా చేయించడం వల్ల ఇగో ఈ విధంగా ఏవైతే ఈ మనకి చిన్న కండరాల అభివృద్ధి అనేటువంటిది ఎంత ముఖ్యమో ఇవి రాసేటప్పుడు ఈ యొక్క యాక్టివిటీస్ చేయటం వల్ల మనకి తెలుస్తుంది. సో తర్వాత బిడ్డ ఏకాగ్రతతో చూసి పా అనుకుంటూ పెడుతుంటాడు కదా. సో ఈ యొక్క చూస్తున్నాడు, తర్వాత మనకి పలుకుతున్నాడు బయటికి పా అనుకుంటూ ఇలా పెడుతున్నాడు కదా. ఇవన్నీ మల్టీ సెన్సోరియల్ అంటారు. అంటే వివిధ, అంటే 2 లేదా 3 స్పర్శలతో అన్నమాట. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ విధంగా వాటన్నిటిని బట్టి ఆ జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఇంకెక్కువగా గుర్తుండిపోతుంది బిడ్డకి. ఓకేనా. సో ఈ విధంగా మనం చేయించడం వల్ల చూసి తర్వాత వింటున్నాడు, చూస్తున్నాడు, తర్వాత బిడ్డ యాక్టివిటీ చేస్తున్నాడు కాబట్టి మర్చిపోకుండా గుర్తు, మెమరీ అనేటువంటిది బాగా గుర్తుండిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా పా అనుకుంటూ పెట్టాలి. ఇదే రీతిలో ఈ పాకి మనం అమర్చాం కదా. 3వ విధానం ఏంటంటే ఇప్పుడు ఈ గమ్ పెట్టి ఇట్లా అంటించడం అనమాట. ఇప్పుడు చేత్తో పెట్టాం కదా, ముందు ఏం చేయాలి, గమ్ అప్లై చేయాలి, పాకి అప్లై చేసి ఇప్పుడు నేను పెట్టిన రీతిగానే పెట్టి ఆ తర్వాత ఇట్లా బిడ్డని ఇలా అనిపించండి గట్టిగా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ స్పర్శ అనేటువంటిది బిడ్డ టచ్ చేస్తున్నాడు, ఈ స్పర్శ తగులుతుంది. ఈ స్పర్శకి కూడాను మనకి గుర్తుండిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనము అన్ని రకాల అయినటువంటి జ్ఞానేంద్రియాలను మనము ఉపయోగిస్తున్నాము. ఓకే, ఇది 3వ విధానం. 4వ విధానం వచ్చేసేసి మనకి ఇక్కడ చూడండి, ఇసుకతో కదా.
ఈ ఇసుకతో ఎట్లాగా మామూలుగా తెలిసింది. ఇప్పుడు చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 2 వేళ్ళతో మనము ఇసుకతో దిద్దిస్తామని చెప్పుకుంటున్నాము. అయితే మీరు చూడండి, ఇప్పుడు ఈ ముద్ర కానీ ఏ ప్యాటర్న్లు అయితే అంటే ఏ నమూనాలు అయితే మనకుందో అదే నమూనాలో మనము దిద్దుతున్నాము. ఒకవేళ దిద్దలేదనుకోండి, రేపు బిడ్డకి ఆ పాక్షం అనేటువంటిది సరిగ్గా రాయటం కానీ గుర్తుపట్టగలుగుతాడా? గుర్తుపట్టలేడు. సో అవన్నీ బట్టి పట్టించకుండా మనము ఈ విధంగా బిడ్డకి మనము అంగన్వాడీ సెంటర్లో ఈ యాక్టివిటీస్ని మనము ఆడుకుంటూ పాడుకుంటూ నేర్పిస్తున్నాము. ఓకేనా? చూడండి, పా అనుకుంటూ దిద్దండి. ఇట్లాగా ఈ గరుకుతనానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బ్రెయిన్లో ముద్ర అలా పడిపోతుందని. ఇన్ని విధాలుగా చేస్తున్నాము కాబట్టి ఆ బ్రెయిన్ కనెక్షన్స్ అనేటువంటివి కూడా బాగా మనకి గుర్తుండిపోతాయి. అనేటువంటిది ఈ విధంగా మనము దిద్దించాలన్నమాట. ఓకేనా? చూశారు కదా, పా అక్షరము మేడం చూపించారు కదా. మనకిక్కడ చాణక్య అనే బాబు చక్కగా చేసి చూపిస్తున్నాడు. చూసేద్దాం, దిద్దడం ఎలా చేస్తున్నాడో చూద్దాం. నమస్తే టీచర్, నా పేరు చానిత. పా 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 పా. థ్యాంక్ యూ టీచర్. చివరగా ఇసుక కాగితంపై దిద్దడం విధానం చూసేద్దాం. నమస్కారం మేడం. పా 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 పా. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఇలా మీరు కూడా పిల్లలకు చక్కగా చేయించండి. తద్వారా వారికి పా అక్షరం దిద్దడం బాగా వస్తుంది. మరి ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. మరి మీకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. తిరిగి మరో అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. నమస్కారం.